నేటిదిన వాక్య ధ్యానం కొరకు సామ్స్ 54 వర్స్ 4, 54వ కీర్తన 4వ చరణం. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ కొందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి మమ్మలను బలపరచుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. చదవబడిన ఈ వాక్య భాగంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మనలను ఆదరించేటటువంటి దేవుడు అనేటటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం ఇక్కడ మనకు తెలియచేస్తూ ఉంది. నిజమే, మానవ జీవితంలో అనేక పరిస్థితులు మనకు ఎంతో బాధను, వేదన కలుగు చేస్తాయి. మనం కృంగిపోవుటకు, బలహీనపడుటకు, సమస్యలిపోవుటకు కారణంగా ఉంటాయి. అటు పరిస్థితుల్లో స్నేహితులున్నా, బంధువులున్నా, రక్త సంబంధికులు ఎవరున్నా వారెవ్వరూ కూడా తీర్చలేని బాధ మనలో కలుగుతూ ఉంటుంది. అంతేకాక తినుటకు ఆహారం ఉన్నా, ఖర్చు పెట్టుటకు ఎంత ధనం ఉన్నప్పటికీ కూడా కొన్ని సందర్భాలు అవి ఎంత మాత్రం కూడా మన హృదయంలో ఉన్నటువంటి బాధను తీసివేయలేవు. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో నాడు దావీదు గారు సౌలు చేత తరమబడుతూ అతడు ఎంతో భయాన్ని ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు అవి. ఆ సందర్భంలో అతడు తెలియపరిచినటువంటి ఒక అద్భుతమైన మాట ఏంటంటే, ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. నిజమే, మనుషులెవ్వరూ కూడా అతన్ని తప్పించలేరు. కారణం ఏంటి? ఓ ప్రక్క సౌలు అభిషేకింపబడినటువంటి వాడు, తిరుగుబాటు దావీదు అతనిపై చూపలేడు. అయితే తనకు అనుగ్రహించినటువంటి నడిపింపును బట్టి దావీదు సౌలుకు దూరంగా పారిపోతున్నాడు తప్ప ఎంత మాత్రం కూడా సౌలుపై అతడు తిరుగుబాటు చేయలేదు. అయితే అట్టి పరిస్థితుల్లో అతడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ప్రభువే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు అనేటటువంటి మాటను అక్కడ తెలియచేయటను మనం గమనించగలం. మరి ఈ విషయం వాస్తవము అని అనటానికి పరిశుద్ధ గ్రంథంలో మనం ఒక సంగతిని మనం పరిశీలన చేసినట్లయితే, 1 Samuel chapter 23 verse 14, మొదటి సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 14వ వచనం. సౌలు అనుదినం అతను వెదికినను దేవుడు సౌలు చేతికి అతన్ని అప్పగించలేదు. ప్రాణం తీయుటకై సౌలు దావీదును పలు సందర్భాల్లో అతడు వెతుకుతూ వచ్చాడు. కానీ అనుదినము వెతికినప్పటికీ దేవుడే సౌలు చేతికి దావీదును అప్పగించకుండా ఉండటం ఎంత ఆశ్చర్యం. వాస్తవమే, ప్రభు అప్పగించలేదు గనుక సౌలు ఎన్ని మార్లు వెతికినప్పటికీ దావీదును అతడు మరణానికి అప్పగించలేకపోయాడు. అదృశ్యమైనటువంటి దేవుని సహాయమే దావీదును తప్పిస్తూ వచ్చింది. ఇంతగా అతడు తప్పింపబట్టడానికి గల కారణం ఏంటో నేడు మనం చదివినటువంటి వాక్యం ద్వారా చెప్తా ఉన్నాడు. ప్రభువే నాకు సహాయకుడు, ఆయనే నా ప్రాణమును ఆదరించువాడని. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, ప్రభు పట్ల విశ్వాసము, భయము, భక్తిని, వినయ విధేయతలను కలిగి మనం ఆయన తట్టు చూస్తూ ఉన్నప్పుడు ఆయన అనుగ్రహించేటటువంటి ఆ నడిపింపు మనలను అనుదినం వెదికే శోధనల నుండి, సమస్యల నుండి, బాధల నుండి, మనం అనుభవించేటటువంటి కష్టం నుండి ప్రభువే ఏ విధమైన హాని మనకు కలగకుండా ఆయన మనలను తప్పిస్తారు, రక్షిస్తారు, ఆదరించి మనకు కావలసినటువంటి నెమ్మదిని ఇస్తారు. ఆ కారణం చేత దావీదు ఆ తర్వాత కాలంలో సౌలు అతను వెతికినప్పటికీ దేవుడు అప్పగించలేదు. ఏ సౌలైతే దావీదు నశింప చేయాలని చెప్పి వెతికాడో ఆ సౌలే తన కత్తి మీద తాను పడి తన ప్రాణాన్ని పోగొట్టుకున్నటను ఆ తర్వాత అధ్యాయాల్లో మనం చూడగలం. గనుక ప్రభునందు విశ్వాసం ఉంచండి, ప్రభు తట్టు చూడండి. నిశ్చయముగా ఆయనే మీ ప్రతి కఠిన పరిస్థితులలో సహాయం చేస్తారు, ఆదరిస్తారు. ఈ దీవెనలకు నా ప్రియులకు మీరు పాత్రలు కావాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ కొందనాలు. నేడువన్న ఈ మాటల ద్వారా మా ప్రియులను మీరు బలపరిచినందుకు స్తోత్రం. దైవ సేవకులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయం దీవించండి. నేడు నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన మా ప్రియులను కూడా జ్ఞాపకం చేసుకునండి. ముందున్న కాలమంతా మీ కృపాక్షేమలు అనుగ్రహించి మేలు చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడు నడిపించునుగాక.
ఆమేన్.